ఏ తల్లి ఏ తండ్రి అయితే పిల్లల్ని బాగుగా పట్టించుకొని వారితో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళని పలకరించి వాళ్ళని పరామర్శించి వాళ్ళ బాగోగులు చూసి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళతో చక్కని అనుబంధాన్ని ఏర్పరచుకొని వాళ్ళని సరిగా చెక్కకొచ్చారో వాళ్ళు గొప్ప ప్రయోజకులై ఇటు సమాజానికి అటు కుటుంబానికి దీవెనగా దీపంగా మారిపోయారు. సోమరులైన తల్లులు పిల్లల్ని పట్టించుకోరు, కంటారు, ఏదో వాళ్ళకి అంత వండి పెడతారు, వాళ్ళని పంపుతారు, ఇంతటితో దరిద్రం వదిలింది అని వదిలించుకుంటారు. సాయంత్రానికి వాడికి వస్తే మళ్ళీ అంత కూడు పెట్టాలి, వాడికి స్నానం చేయించాలి, ఏదో తగలేయాలి, పంపించాలి. కానీ అది కరెక్ట్ కాదు. నీ పిల్లల్ని కాయుట అనేది నీ చేతుల్లోనే ఉందని నువ్వు ఎరుగుదువా? భక్తిని నువ్వే నీ పిల్లలకు నేర్పుకోవాలన్న సంగతి నువ్వు ఎరుగుదువా? ఆధ్యాత్మిక శోభ నీ పిల్లల్లోకి వచ్చేటట్టు నువ్వే చెయ్యాలి, అది నీ బాధ్యత అని నువ్వు ఎరుగుదువా? ఓ సోమరి అయిన తల్లి, ఏ కాడికి పిల్లల్ని వదిలించుకొని